ఇక ఈరోజు ఆర్టీవీ క్రైమ్ సీన్ స్టోరీలోకి వస్తే ఉత్తరప్రదేశ్లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారు. భార్యాభర్తలతో పాటు 3 చిన్నారులను కూడా అతి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అనంతరం మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి ఎక్కడికో పరారైపోయారు. మీరట్ జిల్లా లిసాడిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్రంగా సంచలనం రేపింది, కలకలం సృష్టించింది. సుహేల్ గార్డెన్ కాలనీలో మోయిన్, అతని భార్య అజ్మాతో పాటు 3 కుమార్తెలు కూడా నివసిస్తున్నారు. మోయిన్ స్థానికంగా మెకానిక్ వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే బుధవారం నుంచి అతను కనిపించకుండా పోయాడు. దీంతో మరింతగా ఆందోళన చెందిన మోయిన్ సోదరుడు సలీం తన భార్యను తీసుకుని మోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఏమైందో చూద్దామని తలుపులు తెరిచేందుకు వారు ఎంతగా ప్రయత్నించినా కూడా కుదరలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళారు. ఇక అక్కడ హృదయ విదారకమైన భయానక దృశ్యం వారికి కనిపించింది. అక్కడ రక్తపు మడుగులో మోయిన్, అతని భార్య వీరిద్దరూ కూడా పడి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్కి గురయ్యారు. అయితే ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదరుగా పడి ఉండడంతో ఇంటిని మొత్తం కూడా పరిశీలించారు వారు. ఈ క్రమంలో బెడ్ కింద బాక్సులో ఇంకా ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు కనిపించాయి. మోయిన్ అస్మా దంపతులు 3 కుమార్తెలు బాక్స్లో శవాలుగా మారిపోయి అందులో కుక్కుకుపోయి ఉన్నారు. ఏడాది పాపను కూడా అతి క్రూరంగా దారుణంగా హత్య చేసి బెడ్షీట్లో చుట్టి మరీ బాక్స్లో పడేశారు. ఒకే ఇంట్లో 5 మృతదేహాలు బయటపడ్డ విషయం తెలుసుకున్న ఎస్పీ విపిన్ వెంటనే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక భార్యాభర్తలతో పాటు 10 ఏళ్లలోపు చిన్నారులను కూడా కిరాతకంగా హత్య చేసినట్లుగా వారు గుర్తించారు, రిపోర్ట్ రాసుకున్నారు. మృతుల తలపై గాయాలు ఉండటంతో బలమైన వస్తువుతో దాడి చేసి ఉంటారని ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరిశీలనల ఆధారంగా వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్యలు జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. लिसाड़ीगेट थाना क्षेत्र में आज शाम पुलिस को सूचना प्राप्त हुई कि एक मकान के बाहर ताला लगा है और उसमें जब छत के रास्ते कुछ लोग गए तो उन्होंने देखा कि अंदर शव हैं। इसमें पति पत्नी और 3 बच्चों के शव थे और इनको कोई भारी चीज से मारकर चोट पहुंचाई गई है। और जिस प्रकार से बाहर की तरफ से ताला लगाया है उस बात से स्पष्ट होता है कि ये कोई जानकार है और कोई रंजिश के चलते ये घटना हुई है। एक के पैर बंधे थे चादर से, बाकी सब के कोई हाथ पैर नहीं बंधे थे और इसमें जो भी चीजें हैं उन सबको फील्ड यूनिट साक्ष्य संकलन कर रही है। తన చెల్లి కుటుంబాన్ని అన్యాయంగా పక్కన పెట్టుకున్నారని అస్మా సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అతన్ని చూసి చుట్టుపక్కల ఉన్న స్థానికుల మనసులు కూడా మరింతగా కలచివేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మోయిన్ కుటుంబం 2 నెలల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నట్లుగా కూడా అక్కడ చుట్టుపక్కల వారందరూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో తన చెల్లికి వేరే వ్యక్తితో వివాహం జరిగిందని, అతని వేధింపులు తట్టుకోలేక మొదటి అతన్ని వదిలించుకుని మరో పెళ్లి ఇతన్ని చేసుకుందని చెప్పుకొచ్చాడు. लड़ाई का तो मुझे मालूम नहीं, पर ये अभी 4.5 लाख रुपए इसके भैया को दिए। अभी 4.5 लाख को मेरे बहन ने दिए। 4.5 लाख रुपए। कौन से भाई को, क्या नाम है उसका? भाई जेल में है। मुझे नहीं मालूम किसका भाई। मेरे भैया का, बहनों का भैया। क्या नाम है उसका? नाम मुझे मालूम नहीं है। 4.5 लाख रुपए किस बात की? उसे जमीन में दिए, उसकी बहन ने मेरी उधार दाखिल दिए उसे। ఇక క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా చాలా కూలంకషంగా నిశితంగా పరిశీలించారు. ఈ మేరకు అస్మా బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు కూడా చేశారు. దగ్గర వాళ్ళు ఎవరోనే ఈ హత్యలు చేసినట్లుగా కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇప్పటికే 2 అనుమానితులను కూడా ఆల్రెడీ కస్టడీలోకి తీసుకుని వారిని మరిన్ని ప్రశ్నలు వేస్తూ విచారించడం జరుగుతోంది. ఇక ఈ స్టోరీ గురించి ఆర్టీవీ క్రైమ్ సీన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందజేస్తూ ఉంటుంది. అంటిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.